2 ఇయర్స్ నుంచి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న ఈ దుబాయ్ కునాఫా చాక్లెట్ తయారు చేయడానికి నాకు 2 ఇయర్స్ పట్టిందండి. చాలా కామెంట్స్ వచ్చాయి. ఈ చాక్లెట్ తయారు చేయండి అక్క, చూపించండి అక్క అనేసి. ఇదిగో తయారు చేసేసాను. చాలా బాగుంది. ఈ చాక్లెట్ని ఎవరైనా చాలా ఈజీగా పర్ఫెక్ట్గా తయారు చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. క్రిస్పీ కునాఫా రిచ్ పిస్తా ఫ్లేవర్తో క్రీమీ చాక్లెట్ అదిరిపోతుంది. ఈ చాక్లెట్ ఇంత ఎలా వైరల్ అయిందంటే మెయిన్ రీజన్ ఈ చాక్లెట్ టేస్ట్ అండి. చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేశారంటే మీరు మళ్ళీ మళ్ళీ చేస్తారు, అంత బాగుంటుంది. ఇప్పుడు ఈ కునాఫా చాక్లెట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ఈ కునాఫా చాక్లెట్కి మెయిన్ టేస్ట్ వచ్చేది ఈ పిస్తా ఫ్లేవర్ అండి. ఈ పిస్తాతో ఈ చాక్లెట్ చాలా చాలా బాగుంటుంది. 100 గ్రాముల పిస్తాని తీసుకుని సన్నటి సగ మీద దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న పిస్తా పలుకుల్ని పక్కకు తీసుకోవాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ల వరకు బటర్ వేసుకుని ఏ కప్పుతో అయితే పిస్తాని తీసుకున్నామో అదే కప్పుతో ఇంచుమించుగా 3 నుంచి 4 కప్పుల వరకు కునాఫాని తీసుకోవాలి. ఈ కునాఫా మనకి ఈజీగా ఏదైనా సూపర్ మార్కెట్లో అయినా డ్రై ఫ్రూట్ షాప్లో అయినా ఈజీగా దొరుకుతుందండి. ఇలా కొంచెం క్రష్ చేసుకుని వేసుకోవాలి. ఇక నేను రోస్టెడ్ కునాఫా తీసుకున్నాను కాబట్టి మరి ఎక్కువసేపు కూడా వేయించుకోక్కర్లేదు. 1-2 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. మీరు నార్మల్ కునాఫా తీసుకుంటే మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు దోరగా వేయించుకుని తీసుకోవాలి. ఇప్పుడు ఇలా వేయించుకున్న కునాఫాని కాసేపు పక్కకు పెట్టుకుందాం. మిక్సీ జార్లోకి ముందుగా వేయించి పెట్టుకున్న పిస్తాని వేసుకుని మెత్తని పొడిలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇందులోకి కండెన్స్డ్ మిల్క్ని వేసుకోవాలి. ఎంతైతే క్వాంటిటీలో పిస్తాని తీసుకున్నామో అంతే క్వాంటిటీలో కండెన్స్డ్ మిల్క్ని వేసుకుంటే సరిపోతుంది. ఇందులో స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి ఎక్స్ట్రా చక్కెర వేయక్కర్లేదు. కండెన్స్డ్ మిల్క్ వేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా వేయించుకున్న కొనాఫాలోకి ఈ మిక్స్ని వేసేసుకోవాలి. ఇదంతా కలిసినట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసి పెట్టుకున్న ఈ కొనాఫా మిక్స్ని కాసేపు పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా వైట్ చాక్లెట్ని కరిగించుకుని తీసుకోవాలి. ఇలా కరిగించుకున్న వైట్ చాక్లెట్ని ముందుగా చాక్లెట్ మౌల్లోకి వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల చూడడానికి చాలా బాగుంటుంది. మీకు నచ్చితే ఇందులో కొంచెం ఫుడ్ కలర్ వేసుకుని కలర్ఫుల్గా కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇలా ఫుడ్ కలర్ వేయకుండా ఇలా వైటే వేసేసుకుంటున్నాను. చూడడానికి చాలా బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత ఈ మౌల్ని ఒక 5 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఈలోగా డార్క్ చాక్లెట్ని కూడా కరిగించుకోవాలి. వైట్ చాక్లెట్ని కరిగించుకున్న బౌల్లోనే డార్క్ చాక్లెట్ కూడా వేసుకుని ఇంకొంచెం వైట్ చాక్లెట్ని కూడా వేసుకుంటున్నాను. ఇలా రెండు మిక్స్ చేసి కూడా మీరు వేసుకోవచ్చు. లేదు అంటే డార్క్ చాక్లెట్తోనే మీరు తయారు చేసుకోవచ్చు. ఇలా చాక్లెట్ని కరిగించుకుంటున్నప్పుడే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు బటర్ని వేసుకుని చాక్లెట్ అంతా ఇలా పూర్తిగా కరిగిపోయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బౌల్లోకి ఒక లేయర్గా ఈ చాక్లెట్ని వేసుకోవాలి. ఇలా చాక్లెట్ వేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో 2 నిమిషాల పాటు పెట్టుకుంటే కొంచెం స్టిఫ్గా అవుతుంది. ఇందులోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కునాఫాని ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈవెన్గా ఉండడం కోసం ఇలా నైఫ్తో ఇలా సెట్ చేసుకుంటున్నాను. బయట మనం మార్కెట్లో తీసుకునే కునాఫా చాక్లెట్లో ఈ ఫిల్లింగ్ చాలా తక్కువగా ఉంటుంది. ఇంట్లో అయితే ఇలా చక్కగా మంచిగా ఫిల్లింగ్ పెట్టేసుకోవచ్చు. పైనుంచి మరొక లేయర్గా చాక్లెట్ని వేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న ఈ కునాఫా చాక్లెట్ని ఒక 10 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుని తీసుకుంటే ఎంతో రుచిగా ఉండే ప్రీమియం దుబాయ్ చాక్లెట్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ వరకు వీడియో చూసిన వాళ్ళకి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని కొత్త వీడియోల కోసం కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా తయారు చేసుకున్న ఈ కునాఫా చాక్లెట్ చాలా చాలా రుచిగా ఉంటుంది. ఇందులో వేసిన కునాఫా క్రిస్పీగా రిచ్ పిస్తా ఫ్లేవర్తో క్రీమీ టెక్స్చర్తో భలే రుచిగా ఉంటుంది. ఈ చాక్లెట్ ఇంత ఎలా వైరల్ అయిందంటే ఈ టేస్టేనండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.